అనంతజ్ఞానరూపాయ దివ్యప్రేమస్వరూపిణే సంసారసాగరార్ణవ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 6వ అధ్యాయము. వైశాఖ మాస వ్రత మహాత్మ్యము. నారద మహర్షి అంబరీషునితో అంటున్నాడు, ఓ అంబరీష, ఈ వైశాఖ మాసమందు ఎండలు తీవ్రముగా ఉండును. వేడి, తాపము, ఉక్కపోతలు ఎక్కువ. శరీరము ఎక్కువగా మలినమును చెమట రూపంలో విసర్జించే సమయము. మనిషికి దాహము ఎక్కువగా అయ్యేది ఈ మాసమే. ఆయాసం కూడా ఎక్కువే. కావున ఎండవేడిమిలో దాహముతో దప్పికగొన్నవానికి జలదానం చేసుకొనవచ్చు. పుణ్యం ఇంతింతని చెప్పలనవి కాదు. దాహార్తులకు దాహము తీర్చినచో విశేష పుణ్యము కలుగునని పురాణములు చెబుతున్నవి. మంచినీటిని ఇచ్చి బాటసారులకు దాహమును తీర్చినచో మోక్షప్రాప్తి కలుగునని మన ఇతిహాసములు వక్కానించుతున్నాయి. బాటసారులు అడిగినను వారి దాహమును తీర్చని కఠినాత్మలు మరుజన్మలో పంది, గాడిద, కాకి, కుక్క మున్నగు నీచాతి నీచమైన జంతు జన్మలనెత్తవలసి వస్తుంది. దీనికి ఉదాహరణంగా ఒక వృత్తాంతమును వివరించదను వినుము అంటూ నారద మహర్షి అంబరీషునికి చెప్పసాగాడు. హేమాంబరుని వృత్తాంతము. పూర్వము సూర్యవంశపు రాజులు దాన ధర్మాలు చేయటంలో విశిష్టతానాన్ని ఆక్రమించి ఉన్నారు. వారు చేసే షోడశోపదానములకు అంతుండేది కాదు. మిక్కిలి పుణ్యాత్ములై ఘనతకెక్కారు. అటువంటి సూర్యవంశపు రాజు హేమాంబరుడు. ఈతడు చేయని దాన ధర్మాలు కానీ సేవలు కానీ ఉండేవి కావు. షోడశ దానములు ఎన్నింటినో చేశాడు. వేల కొలది గోదానములు, భూదానములు, సువర్ణదానములు, తిలదానములు, శాలగ్రామ దానములు మున్నగు నెన్నియో చేసియున్నాడు. అపరదాన కర్ణుడు అనే బిరుదును కూడా పొందియున్నాడు. కానీ హేమాంబరుడు అంతటా లభ్యమయ్యే నీటిని గురించి నిర్లక్ష్యం చేశాడు. జలదానము కూడా ఒక దానమేనా అనుకున్నాడు గాని జలదాన మహిమను, జలదానం వల్ల జనులను బ్రతికింపవచ్చనే సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. అందుచే నీటి దానం చేయక నిర్లక్ష్యం చేశాడు. సూర్యవంశపు రాజుల గురువైన వశిష్ఠ మహర్షుల వారు వైశాఖ మాసమందు విప్రులకు, బాటసారులకు, దాహార్తులకు జలదానము చేయమని పదే పదే చెప్పేవారు. అయినను హేమాంబరుడు జలదానము పట్ల నిర్లక్ష్యం వహించి గర్భిష్ఠి అయి జీవించసాగాడు. బ్రాహ్మణ పండితులను ఆదరించలేదు. సత్పురుషులను సత్కరించలేదు. అర్హులైన వారిని ఆహ్వానించక కించపరిచాడు. విద్య లేని సుంఠలను, అంగవైకల్యము గలవారిని పూజించి ఆదరించి దాన ధర్మాలు చేశాడు. అదే అసలు సిసలైన దాన ధర్మ వితరణ అనుకున్నాడు. వేదాంగ కోవిదులను విస్మరించాడు. వారి దివ్య దీవెనలు పొందలేకపోయాడు. మూర్ఖులను మన్నించి సత్కరించాడు. దరిద్రులను అందలముక్కించాడు. సత్పురుషుల దీవెనలు లేక హేమాంబరుడు 3 జన్మలు గ్రద్దగాను, మరి 3 జన్మలు కాకిగాను, అటుపిమ్మట 5 జన్మలు కుక్కగాను పుట్టాడు. తరువాత మిథిలానగర రాజగు సుతకీర్తి ఇంటిలో బల్లి జన్మనెత్తాడు. గోడలపై సంచరించుతూ క్రిమి కీటాగాదులను భక్షించుతూ దొరికిన దోమలను తింటూ 80 సంవత్సరాలు నీచమైన జన్మలను అనుభవించాడు. ఆ సమయంలోనే సుతకీర్తి ఇంటికి విద్యాధరుడనే సత్పురుషుడు ఏతించాడు. అతడు గొప్ప ఋషిపుంగవుడు. మార్గాయాసమున అలసి సొలసి విశ్రాంతి తీసుకొనుటకై మిట్ట మధ్యాహ్న సమయమున సుతకీర్తి ఇంటికి వచ్చాడు. సుతకీర్తి మహారాజు ఆ మునిపుంగవుడైన విద్యాధరుని సగౌరవంగా ఆహ్వానించి ఎండలో వచ్చిన అతనికి మంచినీటినిచ్చాడు. అతనిని ఉచిత రీతిని సత్కరించాడు.
అతని పాదములు కడిగి ఆ జలమును తన శిరస్సుపై జల్లుకొన్నాడు. సుతకీర్తి విద్యాధర మునిపుంగవుని కాళ్ళు కడిగిన నీటిని తన శిరస్సు పైనను తన పరివారము యొక్క శిరస్సులపైనను జల్లుచుండగా అదృష్టవశాత్తు ఆ కాళ్ళు కడిగిన కొన్ని నీటి చుక్కలు ఆ వెనుకే గోడపై తిరుగుచున్న బల్లి రూపములోనున్న హేమాంబరునిపై పడ్డాయి. ఆ నీటి మహాత్మ్యం వలన హేమాంబరునికి జ్ఞానోదయం అవసాగింది. నెమ్మదిగా గతస్మృతులు జ్ఞప్తికి రాసాగాయి. అతని వెనుకటి జన్మ వృత్తాంతం అంతా గుర్తుకు వచ్చింది. వెంటనే బల్లి రూపంలో ఉన్న హేమాంబరుడు విద్యాధరముని పుంగవుని పాదాల చెంతకు చేరి మనుష్య భాషలో, ఓ మహానుభావ, మీరు గొప్ప మహాత్మ్యం కలవారు. సకల శాస్త్ర పారంగతలో లేనిచో మా సుతకీర్తి మహారాజు మిమ్ములను సేవింపడు గదా. మీరు కడుంగడు దయామూర్తుల వలె నున్నారు. నన్ను కాపాడి మరింత పుణ్యం కట్టుకోండి, నన్ను అనుగ్రహించండి స్వామి అని పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అక్కడున్న సుతకీర్తి మహారాజు అతని పరివారమంతయు మనుష్య భాషలో మాట్లాడుచున్న ఆ బల్లిని చూచి విస్తుపోయారు. ఏమిటిది, వింతగా ఉందే, బల్లి మానవ భాషలో మాట్లాడడమేమిటి అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ఏమిటి స్వామి ఈ వింతయు విద్యాధరుని ప్రశ్నించారు. విద్యాధరుడు కూడా ఆశ్చర్యమునొంది, ఏ బల్లి, ఎవరు నువ్వు? మానవ భాషలో మాట్లాడుతున్న నీకీ రూపం ఎట్లు వచ్చింది? నీ వృత్తాంతమంతా నాకు సవివరంగా విన్నవించు, నీకు ఉచిత రీతిని విముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు. అంతటా బల్లి రూపంలో ఉన్న హేమాంబరుడు విన్నవించుతున్నాడు. ఓ మహర్షి, నేను సూర్యవంశపురాజులలో ఘనకీర్తి నొందిన హేమాంబర చక్రవర్తిని అంటూ తన చరిత్రను చెప్పసాగాడు. నా ఏలికలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ధర్మయుక్తంగా పాలించాను. వేల కొలది షోడశ మహాదానాలన్నింటినో చేశాను. గోదానములు, భూదానములు, మణిమాణిక్య రత్న దానములెన్నింటినో చేశాను. అపరదాన కన్నుడనే బిరుదు కూడా పొందాను. కానీ స్వామి, ఎంత చేస్తే ఏం లాభం? ఎన్ని దానములు చేస్తే ఏం ఫలము? దానాలన్నింటిలో జలదానం మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకోలేకపోతేనే. నీరు మనిషిని బ్రతికించగలదని గ్రహించనైతిని. జలదానము చేయక నిర్లక్ష్యము వహించాను. పెద్దలు చెప్పినను వినక గర్విష్ఠినై అనర్హులకు దానమిచ్చాను. అపాత్ర దానము కూడదని తెలుసుకోలేకపోయాను. పెద్దల మాట పెడచెవిన పెట్టినందుకు పాపము మూటగట్టుకున్నాను. ఇంతకు ముందు గ్రద్ద, కాకి, కుక్క జన్మలను కూడా ఎత్తి అనుభవించాను. పిమ్మట నాకీ బల్లి జన్మం వచ్చినది. ఈ సుతకీర్తి మహారాజు ఇంట బల్లినై జన్మించాను. గోడలపై సంచరిస్తూ క్రిమికీటకాదులను, దోమలను తింటూ నికృష్టపు జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా అదృష్టం కొద్దీ సుతకీర్తి మహారాజు మీ పాదములను గడిగిన జలమును అందరి శిరస్సులపై జల్లుతుండగా కొన్ని నాపై పడటం వలన నా గతమంతా జ్ఞప్తికి వచ్చింది. పోయిన జ్ఞానము తిరిగి వచ్చింది. ఈ బల్లి జన్మము తర్వాత ఇంకను 20 జన్మలను ఎత్తవలెనని తెలుసుకొంటిని. కావున నన్నీ బల్లి రూపము నుండి విముక్తిని చేసి నన్ను కృతార్థుని చేయండి. మీ రుణం జన్మలో మర్చిపోలేను అంటూ విద్యాధరుని పాదాలపై పడి వలవల ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు బల్లి రూపంలోనున్న హేమాంబరుడు. హేమాంబరుని ప్రార్థన ఆలకించిన విద్యాధర మహర్షి మిక్కిలి జాలి నొంది తన దివ్య దృష్టితో హేమాంబరునికి బల్లి రూపము కలుగుటకు కారణమేమిటో తెలుసుకున్నాడు. హేమాంబరునిపై తన కరుణా కృపా వీక్షణములను సారించి హేమాంబరునితో ఇట్టన్నాడు. హేమాంబర చక్రవర్తి, నీవు పాలించిన కాలములో నీవు చేసిన దాన ధర్మములన్నీ కూడా అపాత్ర దానములే. ఆకలిగొన్న వానికి అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది, కానీ కడుపు నిండిన వానికి పెడితే లాభమేమి? నీ పట్ల అదే జరిగింది. అదీనుగాక నీవు పెద్దల మాట లక్ష్యపెట్టక గర్భిష్టి అయి మెలిగావు. నీకీ బల్లి రూపం వచ్చుటకు కారణమేమిటో చెబుతాను వినుము. నీవు రాజుగా ఉన్నప్పుడు దాన ధర్మములనెన్నింటినో చేశావు కాదనను.
కానీ అవి అన్నీ నిష్ప్రయోజనాలే. విష్ణుమూర్తికి ప్రియాతి ప్రియమైన వైశాఖ మాసమున చేయు జలదానము, చెత్త చామరాది దానమును నిర్లక్ష్యము చేశావు. అవి కూడా దానములేనా అని చిన్నచూపు చూశావు. నీవు ఏనాడు కూడా జలదానము చేసి ఉండలేదు. పామరులకు, పనికిరాని వారికి, అనర్హులకు దానము చేశావు. వాటి వల్ల ఫలితమేమి? ఏనాడైనా సకల శాస్త్ర పారంగతుడు, పండితుడైన బ్రాహ్మణునికి దానము చేశావా? వారి దీవెనలను అందుకున్నావా? లేదే. దాని ఫలితమే ఇది. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించి చెప్పగలవారు పండితులు, కానీ పామరులా? కాదు. నీ గురువు వశిష్ఠ మహర్షుల వారు చెప్పిన బోధనలను కూడా విస్మరించితివి. ముఖ్యంగా నీవు పెద్దల ఆశీర్వచనములను పొందలేక పోయావు. వారి ఆదరణను, ఆప్యాయతను చూరగొనలేకపోయావు. మనము పూజించేటప్పుడు తులసి చెట్టుకు, రావి చెట్లకు మాత్రమే పూజలు చేస్తాము, కానీ కనిపించిన ప్రతి చెట్టుకు పూజలు చేస్తామా? చేయము. కారణం, పూజలో పూజార్హమైన చెట్లకు మాత్రమే. అట్లే అర్హులైన వారికి దానాలు చేసి దీవెనలు అందుకుంటాము, కానీ కనిపించిన ప్రతి వారికి దాన ధర్మాలు చేస్తామా? దాన ధర్మాలకు సద్బ్రాహ్మణుల నెన్నుకొనవలెను, గాని పామరులకు ఆ అర్హత లేదు. కులభ్రష్టులు, మంత్రములు సరిగా ఉచ్చరించని వారికి దాన ధర్మాలు చేయటం వలన ప్రయోజనమేమీ ఉండదు. అట్టి దాన ధర్మాల వలన ఫలితము రాదు సరికదా. పాపకూపంలో పడిపోతారు. దానాన్ని స్వీకరించేవారు నీ దైవాంశ సంభూతులని తెలుసుకో. వేదశాస్త్ర కోవిదులు, తపోశక్తి సంపన్నులు తమ జ్ఞానముచే సత్పురుషులుగా వెలుగొందుతారు. అట్టివారినే నీవు విష్ణు స్వరూపులుగా ఎంచి పూజించాలి. పిల్లలు ఆలనాపాలన బిడ్డలను కన్నా తల్లికి తెలుస్తుంది, కానీ గుడ్రాలకేమి తెలుస్తుంది? కావున సత్పురుషులను సేవించుట వలన వారి అమృతతుల్యమగు బోధనలను వినవచ్చును. ఆ బోధనలు మనలను ముక్తి మార్గమునకు గొనిపోవును. వారి బోధనల వలన సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించగలము. మన కష్టముల నుండి విముక్తులము కాగలము. మనము సత్పురుషుల బోధల నుండి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. గురువు విద్యార్థుల నెట్లు సన్మార్గములో నడిపించును, అట్లే సత్పురుషులు మనుషులను మంచి మార్గములో నడుపుదురు. మరణము లేకుండా వలెనన్నచో అమృతం త్రాగాలి, గాని పనికి మాలిన ప్రయోజనము లేని మురికి నీరు ఎందుకు? మంచినీటి బావి వలన ప్రయోజనం ఉంటుంది, కానీ పాడుబడ్డ బావి వలన ప్రయోజనమేమి? మానవుల యొక్క సమస్త పాపములను పోగొట్టి జలదానమును నీవు చేయలేదు. సూర్యవంశంలో బుట్టియుండియు నీకి అహంకారం ఎట్లు అబ్బినదో తెలియకున్నది. గర్విష్ఠి అయి నీ ఇష్టానుసారముగా మెలిగితివి. నీకు తోచినది మంచి అనుకున్నావు, పెద్దలను నిర్లక్ష్యం చేశావు. దాని ఫలితమే ఈ నీచ జన్మలు. గ్రద్ద, కాకి, కుక్క, బల్లి జన్మలను ఎత్తినావు. నీవు చేసిన ఏ కొద్ది దాన ధర్మ పుణ్యఫలము వల్లనో ఈ బల్లి రూపమునందు నీకు జ్ఞానోదయమంది. నీ ఈ దీనస్థితి నన్ను కలిచివేసింది. నీకు తప్పక ఈ బల్లి రూపము నుండి విముక్తిని కలిగిస్తాను. అయితే దీనికోసం నేను వైశాఖ మాసమందు చేసిన జలదాన పుణ్యఫలమును నీకు దారపోయవలసి ఉంటుంది. మంచి పనులు చేయటమే మహర్షుల విధి కదా. తప్పక నీకు నా దాన ధర్మ పుణ్యఫలమును ఇస్తాను. అందువల్ల ఇదే నా పుణ్యఫలమును నీకు దారపోయుచున్నాను అంటూ తన కమండలమందలి జలమును చేతిలో తీసుకొని బల్లిపై పోశాడు. విద్యాధరుడట్లు తాను సంపాదించుకున్న వైశాఖ మాసములో చేసిన జలదాన పుణ్యఫలమును బల్లి రూపములోనున్న హేమాంబరునికి దారపోసిన వెంటనే హేమాంబరునికి బల్లి రూపము పోయి ఆ ప్రదేశములో దగదగా మెరియుచున్న వస్త్రములను ధరించి సుందర రూపుడగు హేమాంబరుడు నిలిచాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన అందరూ అచ్చరువందారు. అందరూ చూస్తుండగానే రాచటీవితో నిలబడిన హేమాంబరుడు విద్యాధరుని పాదాలకు మొక్కి ఆశీస్సులు అందుకున్నాడు. హృతకీర్తితో బాటు అతని పరివారమంతా విస్తుబోయింది. స్వామి, వీరెవరు?
వీరి వృత్తాంతమేమిటి అని అడిగి విద్యాధరుని ద్వారా అంతా తెలుసుకున్నారు. హేమాంబరుడు విద్యాధరునికి నమస్కరించి పాదపూజ చేశాడు. అందరూ సంతోషంతో నుండగా స్వర్గము నుండి ఆకాశ మార్గాన పుష్పక విమానమొకటి వచ్చింది. అది హేమాంబరుని ఎక్కించుకొని వైకుంఠపురముకు తీసుకొని పోయింది. హేమాంబరుడు అక్కడ కొన్ని వేల సంవత్సరాలు సుఖించి మరల ఇక్ష్వాకు వంశమందు కాకుస్థ మహారాజుగా జన్మించాడు. కాకుస్థ మహారాజు బ్రాహ్మణులను, పండితులను, సత్పురుషులను సేవించి భక్తి తత్పరతతో మెలగాడు. విరివిగా దాన ధర్మాలు చేసి గొప్ప కీర్తిని సంపాదించాడు. పలు పుణ్యక్షేత్రమును దర్శించి తీర్థయాత్రలను చేసి పుణ్యాత్ముడై జీవించాడు. మిక్కిలి విష్ణు భక్తిని కలిగి ఉండి పలు సత్కార్యములను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ధర్మ మార్గమున సంచరించాడు. వైశాఖ మాస వ్రత మాహాత్మ్యమును తెలుసుకొని పాటించి వ్యాప్తి చేయించాడు. ఘనకీర్తిని పుణ్యమును సంపాదించి అంత్యమున వైకుంఠమునకేగి సుఖముగా నుండెను. వైశాఖ పురాణము 6వ అధ్యాయము సమాప్తము. ఓ सहना भवतो सहनो भुनक्तो सह वीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति।